ప్రైజ్ ది లార్డ్. చేరవచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 13వ వచనం. విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చోండి, కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామములో శాంతి టీవీలో ప్రతిరోజు ప్రసారం అవుతున్నటువంటి, ప్రతిరోజు ఉదయం 8 నుంచి 8:30, సాయంకాలం 4 నుంచి 4:30 వరకు ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమాన్ని అప్పుడప్పుడు లేకపోతే రెగ్యులర్గానో లేకపోతే టీవీ సెట్లోనో లేకపోతే యూట్యూబ్ ద్వారా చూస్తున్నటువంటి ఆత్మీయ మిత్రులు బంధువులైన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. మీరు క్షేమంగా లేకపోతే క్షేమంగా లేకపోవడానికి కారణమేంటో చెప్పండి. క్షేమము కలిగించడానికి దేవుడు సహాయం చేస్తాడు. క్షేమము దేవుడు కలిగిస్తాడు. క్షేమంలో ఉండొద్దు, క్షేమంలో ఉండండి, సంతోషంగా ఉండండి. జీవితం, లైఫ్ ఇస్ షార్ట్. జీవితం కొద్ది కాలమే కాబట్టి ఎంజాయ్ చేయండి. జీవితాన్ని ఎంజాయ్ చేయండి అంటే తిని తాగి లోక సంబంధుల్లాగా అని కాదు. ఎంజాయ్ చేయండి, స్పిరిచువల్లీ ఎంజాయ్. రోమాపత్రిక 14వ అధ్యాయము 17వ వచనంలో రాయబడింది, దేవుని రాజ్యము భోజనము పానము కాదు. మరేంటి? తినకూడదా, తాగకూడదా అని కాదు. దేవుని రాజ్యము మాటలతో కాదు, దేవుని రాజ్యము శక్తితో కూడుకున్నది. దేవుని రాజ్యము భోజనము పానము కాదు అన్నప్పుడు ఏంటి? 3 విషయాలు. అది నీతి, గాడ్స్ రైచియస్నెస్. గాడ్స్ కింగ్డమ్ ఈజ్ హిస్ రైచియస్నెస్. దేవుని యొక్క నీతి, సమాధానం, ద పీస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సమాధానం, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందము, జాయ్ ఇన్ ద హోలీ స్పిరిట్. ఇక్కడ ఏం రాయబడిందో మనం చూసుకుందాం. బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో వచ్చి నేను ఆ మాట చదువుతాను. అనగా మనం అనుకున్నట్టుగా అక్కడికి పోయి స్వర్గానికి వెళ్ళి లేదా పరలోక రాజ్యానికి వెళ్ళి తింటూ తాగుతాం, లేదా మద్యం బారుతుందనో స్త్రీలతో సాంగత్యం ఉంటుందనో ఇవన్నీ పిచ్చి మాటలు. 14వ అధ్యాయము 17వ వచనం నేను చదువుతున్నాను. ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ ఏ మ్యాటర్ ఆఫ్ రూల్స్ అబౌట్ ఫుడ్ అండ్ డ్రింక్. ఆహారానికి సంబంధించిన నిషేధాలు, తినడాలు లేకపోతే దానికి సంబంధించింది కానే కాదు. బట్ ఇట్ ఈస్ ఇన్ ద రల్మ్ ఆఫ్ హోలీ స్పిరిట్. అది పరిశుద్ధాత్మ అనుభవంలో. అనగా మీరు చేసేటువంటి భోజనాన్ని గురించినటువంటి ఆహార నియమాలు ఉన్నాయి కదా, మీ పలానా వాటిని తినాలి, పలానా వాటిని తినకూడదు అనేది కాదండి దేవుని రాజ్యం, ఓ యూదా సోదరులారా అన్నట్టుగా. బట్ ఇట్ ఈస్ ఇన్ ద రల్మ్ ఆఫ్ హోలీ, ఫిల్డ్ విత్ రైచియస్నెస్, పీస్ అండ్ జాయ్. రైచియస్నెస్ అనగా దేవుని నీతి, అనగా బంధాల మధ్యలో, ఇద్దరు బంధాల మధ్యలో ఉండే దయను ఉద్దేశించి రైచియస్నెస్ అని అంటారు. కానీ అదే సమయంలో దేవుడు అనుగ్రహించేటువంటి నీతి అది వేరు. ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ ఏ మ్యాటర్ ఆఫ్ రూల్స్ అబౌట్ ఫుడ్ అండ్ డ్రింక్, బట్ ఈజ్ ఇన్ ద రల్మ్ ఆఫ్ హోలీ స్పిరిట్, ఫిల్డ్ విత్ రైచియస్నెస్, పీస్ అండ్ జాయ్. అనగా ఆర్పిజే అనగా గాడ్స్ కింగ్డమ్లో ఉన్నటువంటి 3 ఎలిమెంట్స్. ద ఇంగ్రీడియంట్స్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్ ఈజ్ రైచియస్నెస్, పీస్ అండ్ జాయ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అట్టి అనుభవంలోకి మనం వెళ్ళాలి. మనం అనేకమైన శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని శిష్యులతో అపోస్తలులు వాళ్ళ మనసులను దృఢపరిచి చెప్పారు అనే సంగతి మనం చూడగలం. దేవుని స్తోత్రం. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్నటి ఎపిసోడ్లో వాట్ ఆర్ ద రిజల్ట్స్ ఆర్ ద ఫ్రూట్స్ ఆఫ్ ద విజన్. విజన్ మంచిదా? మంచిదే. దాని గురించి విజన్ మంచిదే, కానీ కన్ఫ్యూజన్ మంచిది కాదు. కన్ఫ్యూజన్ని అంతం చేసేది, కన్ఫ్యూజన్ని కిల్ చేసేది ఒక హెవెన్లీ విజన్. దర్శనం యొక్క ఫలితాల గురించి మనం 4 విషయాలు చెప్పుకున్నాం. నిశ్చయిత లేనటువంటి 4, పౌలు, శీల, తిమోతి, డాక్టర్ లూకా గారు, వాళ్ళకొక నిశ్చయితను
దేవుడు కలిగించాడు. సేవ చేయాలనుకున్నారు, కానీ ఎక్కడ, ఏంటి, ఎప్పుడు, ఎలా అనేది తెలియదు కదా. దాన్ని మనం తెలుసుకోవాలి. సేవ అనగానే సేవని పరిగెత్తుకొచ్చేయడం కాదు. నా పిలుపు ఏంటి, నేను దేనికోసం పిలువబడ్డాను. యవన సేవకులారా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా యవన సేవకులు వింటున్నట్లయితే, నా పిలుపు ఏంటి, నేను దేనికోసం పిలవ, అపోస్తులుడిగానా, ప్రవక్తగానా, కాపరిగానా, ఉపదేశకుడుగానా, సువార్థికుడుగానా. ఈ మాటలు చెప్పినప్పుడు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 5 రకాల పిలుపు. ఏం తెలియదు. కొంతమంది నాది సింగింగ్ మినిస్ట్రీ అండి, నాది మ్యూజిక్ మినిస్ట్రీ అండి, నాది టీవీ మినిస్ట్రీ అండి, నాది వాట్సాప్ మినిస్ట్రీ అండి, నాది ఆన్లైన్ మినిస్ట్రీ అండి. ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. ఈ 5 విధాలైన ఆఫీసులకు తగినట్లుగా నీ పిలుపు ఏదైనా కనెక్ట్ అయిందా? ఒక ఆయన కౌన్సిలింగ్ మినిస్ట్రీ అంటున్నాడు, అది కొత్త మినిస్ట్రీ. అదే సమయంలో అపోస్తులైనా, ప్రవక్త అయినా, కాపరైనా, ఉపదేశకుడైనా, సువార్థికుడైనా కౌన్సిలింగ్ చేయొచ్చు. కౌన్సిలింగ్ పెద్ద విషయం ఏం కాదు. వాళ్ళ ప్రశ్నలు అడిగి వాళ్ళ విషయాలు రాబట్టి వాళ్ళ దాని నుంచి ఏదైనా పరిష్కారం చెప్పడమే కాదు కౌన్సిలింగ్. యేసుప్రభు కౌన్సిలింగ్ చేయలేదండి ఎక్కడ. ఆయన వాళ్ళకి క్లారిటీ ఇచ్చాడు, వాళ్ళకు విజన్ ఇచ్చాడు, వాళ్ళ కన్ఫ్యూషన్ తీసేసాడు. మనమైతే కౌన్సిలింగ్ పేరుతో కొన్ని సిట్టింగ్లో కూర్చోబెట్టేసి వాళ్ళని రకరకాలుగా ఇబ్బంది పెడతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో నిన్న మనం ఆలోచించే నిశ్చయతను కలిగించిందని, రెండోది ద ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దర్శనము పరిశుద్ధాత్మ వలనైతే నింపుదల కూడా పరిశుద్ధాత్మ వలనే జరుగుతుంది. The same Spirit who has given us vision, He would fill us, fill every heart of us. మన ప్రతి హృదయాన్ని నింపుతాడు. ఖాళీగా ఉన్నటువంటి ప్రతి, కన్నులకు విందు కాని విధంగా, కన్నులకు క్షామం కలిగినట్లుగా, ఆత్మీయ నేత్రాలకు క్షామం కలిగినట్లుగా ఉన్నప్పుడు ఒక దర్శనాన్ని చూపించి, ఆత్మ సంబంధమైన జీవితము, ఆత్మ ఖాళీగా ఉన్నప్పుడు, ఆంతర్య పురుషుడు ఖాళీగా ఉన్నప్పుడు, నింపబడకుండా ఉన్నప్పుడు, ఆంతర్య పురుషునిలో స్వర్గ పురుషుడు ఆయన దిగి వచ్చి వాసం చేస్తాడు. హీఈస్ ఇండెలింగ్ స్పిరిట్, అంతర్నివాసి అయినటువంటి ఆత్మదేవుడు, ఆత్మలో ఆత్మగా ఉన్న దేవుడు, ఆత్మలోనికే నేరుగా వెళ్ళే దేవుడు, ఆత్మలోనికే నేరుగా చూసుకుని పోయే దేవుడు, ఆత్మనే తన ఆలయంగా మలుచుకున్న దేవుడు, ఆత్మను కోవెలగా మార్చుకున్న దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. రెండో విషయం నింపుదల కలిగించిందని. మూడో విషయము, వెళ్ళాలా వద్దా అన్ని జనులతో, అన్ని జనుల ఇంటికి అవసరమా? నా మినిస్ట్రీ నేను చేసుకుంటున్నాను, ఏదో చర్మకారుని దగ్గర, సీమోని దగ్గర నేను వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను, ఆయన ఏదో ఫీడింగ్ చేస్తున్నాడు, ఆయన ఏదో ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇస్తున్నాడు, ఇచ్చాడో లేదో మరి మనకు తెలీదు. కాబట్టి ఎందుకు మనకి ఇదంతా అని అన్నప్పుడు దేవుడు అతనికి నడిపింపును కలుగు చేశాడు. వెళ్ళు, గో, సందేహింపక వెళ్ళు. సందేహాలు అడుగుతూ వెళ్ళమని కాదు, సందేహింపక వెళ్ళు. దేవుడు మనతో చెప్పేమాట, సందేహింపక మందిరానికి వెళ్ళు, సందేహింపక శుక్రవారం ఉపవాస ప్రార్థనకి వెళ్ళు, సందేహింపక శనివారం కనిపెట్టు కూడికో, లేకపోతే టారీ మీటింగ్కో, లేకపోతే సిద్ధపాటు కూడికో వెళ్ళు, సందేహింపక వార మధ్య కార్యక్రమాలకు వెళ్ళు. ఎవరింటికైనా సంఘస్థుల్లో కాటేజ్ ప్రేయర్ లేదా కుటీర ప్రార్థన, ఇళ్లలో ప్రార్థన పెట్టుకోండి, వెళ్ళు. సందేహింపక వెళ్ళు. వాళ్ళు స్వీకరిస్తారా లేదని సంతోషంతో వెళ్ళు. సందేహింపక, సందేహించు, వారి మీద కనికరపడాలి. స్వర్గము పంపించింది, స్వర్గము చెప్పినప్పుడు, స్వర్గము ఆదేశించినప్పుడు నీకెందుకయ్యా సందేహాలు? స్తోత్రం. ఆ సందేహము అనేటువంటి దేహాన్ని లేకుండా చేసుకో. ఆ సందేహము ఒక దుష్ట దేహం దాగా నీకు పరిణమించే అవకాశం ఉంది. అది కూడా దేహం అంట. దేహము కానీ దేహం సందేహం. ఈ దేహమే ప్రమాదకరం అన్నప్పుడు మళ్ళీ ఈ దేహములోకి మరొక దేహం సందేహం. దేహములో దేహం ఉండడం ప్రమాదకరం, దేహములో దేవుని ఆత్మ ఉండడం ప్రయోజనకరం. కాబట్టి సందేహాలన్నింటినీ సంహరిద్దాం. సందేహాన్ని ఈ మట్టి దేహంలో ప్రవేశించనీయకుండా మనం చూద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
మనం ఆలోచిస్తున్న విషయాలు నడిపింపును కలుగు చేసింది. పీటర్కి ఒక గైడెన్స్ ఇచ్చింది. పాల్ అండ్ టీమ్కి వాళ్ళకి కన్ఫర్మేషన్ ఇచ్చింది. పాల్కే ఫీలింగ్ ఇచ్చింది. మూడోది పీటర్కి గైడెన్స్ ఇచ్చింది. నాలుగోది పౌలు గారి జీవితంలో జరిగిన విషయం. కొరింథీలో అపోజిషన్ ఎక్కువ అవుతుంది. ఉండాలా వద్దా? వెళ్ళిపోదాం ఎందుకు? రేపు కొరింథీలు నిద్ర లేసే సమయానికి, నా శత్రువులు నిద్ర లేసే సమయానికి నేను సరిహద్దు దాటేసి ఎక్కడికి వెళ్ళిపోయింటలే అనే ప్లాన్లో ఉన్నాడు. వద్దు, మరియను విడనాడుదాం అనుకొని పడుకున్నాడు. ఉదయం లేసరికి లేదు, చేర్చుకోవాలనుకున్నాడు, చేర్చుకున్నాడు. వాట్ ఈస్ ద రీజన్? దర్శనం మార్చేసింది అతని దృక్పథాన్ని. మన ఆలోచనలు విత్డ్రా చేసుకోమంటాడు పరిశుద్ధాత్మదేవుడు. మన శరీర సంబంధమైన ఆలోచనలు విత్డ్రా, వెనక్కి తీసుకో. ఆత్మ సంబంధమైన ఆలోచనలు అయితే ముందుకు సాగిపో, కానీ శరీర సంబంధమైన ఆలోచనలు అయితే వెనక్కి తీసుకో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ధైర్యంగా ఉందాం. దర్శనం కలిగింది, దేవుడు పిలిచాడు, దేవుడు పంపాడు, దేవుడు వాడుకుంటున్నాడు. అపోజిషన్ కూడా రేజ్ అవుతుంది. ప్రతికూలతలు సముద్రపు కెరటాల్లాగా పైకి లేస్తూ ఉండొచ్చు, నో ప్రాబ్లం. ధైర్యంగా ఉండు. అక్కడే నిందలు రావచ్చు, ధైర్యంగా ఉండు. నిబ్బరాన్ని కలిగి ఉండు. ఆత్మీయ గురువు గారు ఆత్మీయ తండ్రిని కోల్పోయానండి, ఆ ధైర్యం అవసరం లేదు. ధైర్యంగా ఉండు. మీ గురువు గారు వెళ్ళిపోయారు, కానీ నీ దేవుడు మాత్రం వెళ్ళిపోలేదుగా. మోషే చనిపోయాడు, కానీ మోషే దేవుడు మాత్రం యెహోషువను వదిలిపెట్టలేదు. ఏలియా చనిపోయాడు, ఏలియా అలా చనిపోయాడో వెళ్ళిపోయాడు ఏదో ఒకటి, కానీ ఏలియా దేవుడు ఎలీషాతో ఉన్నాడు. గమనించండి. పౌలు చనిపోయాడు, శిరస్యాదం గావించి ఎలాగో చనిపోయాడు, కానీ పౌలు దేవుడు తిమోతిని వదిలిపెట్టలేదు. మన దేవుడు ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఫస్ట్ జనరేషన్ అండ్ గాడ్ ఆఫ్ సెకండ్ జనరేషన్, గాడ్ ఆఫ్ ఎవ్రీ జనరేషన్. ప్రతి తరమునకు ఆయన ప్రభు అన్నాడు. ప్రభువా, తరతరములకు నీవే మాకు దేవుడు. తరతరానికి ఎన్ని తరాలు ఉన్నా కానీ నీవే మా దేవుడు. పర్వతములు పుట్టక మునుపు నుంచి నువ్వు మాకు దేవుడివి. మధ్యలో మేము కన్వర్ట్ అయిన వాళ్ళం కాదు, మధ్యలో నువ్వు దేవుడిగా మారినోడివి కాదు, దేవుడు కానోడివి దేవుడు అయ్యావని కాదు. దేవుడు దేవుడే. గాడ్ ఈజ్ గాడ్ ఫర్ ఎవర్, గాడ్ ఈజ్ గుడ్ ఫర్ ఎవర్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దర్శన ఫలితంగా నిశ్చయత, నింపుదల, నడిపింపు, అంతేకాకుండా నిబ్బరం కలిగింది అనేటువంటి 4 విషయాలు మనం ఆలోచించాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రండి, మనం సమయం అయిపోతుంది, మనకు కొద్ది సమయమే ఉంది కనుక మనం ఇంకా కొద్ది దేవుని వాక్యం ధ్యానించాలి కనుక ఈ దినపు దేవుని వాక్యంలోకి వెళ్దాం. మీ ఉదయకాలపు వ్యక్తిగతమైన పర్సనల్ మెడిటేషన్, డివోషన్ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. ప్రతి వాళ్ళు అది మార్నింగ్ ఉదయకాలపు మన ధ్యానము అనేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మార్నింగ్ స్పిరిచువల్ బ్రేక్ఫాస్ట్ కనుక ఈ బ్రేక్ఫాస్ట్ మిస్ చేయొద్దు. ఎవరి వాక్యం ధ్యానించండి. ఒకవేళ మీకు టైం కానుంటే ఈరోజు కొద్దిగా ఫ్రీగా ఉన్న పనైతేనా ఈ ప్రోగ్రాం చూసిన తర్వాత కూడా కొద్దిసేపు ప్రభు సన్నిధిలో గడపండి. స్పెండ్ సమ్ టైమ్ విత్ ద లార్డ్, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో ప్రశాంతంగా కూర్చోండి, సైలెంట్గా కూర్చోండి, ఊరకుండుడి, నేనే దేవుడిని తెలుసుకోండి అని ప్రభు చెప్పాడు. సైలెంట్గా ఉందాం, క్వైట్గా ఉందాం, ప్రశాంతంగా ఉందాం, ప్రభు సాన్నిధ్యాన్ని అనుభవిద్దాం, ప్రభు స్వరాన్ని విందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఈ దిన ధ్యానం కొరకై అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 13వ వచనం, బుక్ ఆఫ్ యాక్ట్స్ 16th chapter verse 13. విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చోండి, కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుకుంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 13వ వచనం నేను చదువుతున్నాను. వెన్ ద సబాత్ డే కేమ్, అనగా శనివారం వచ్చింది. శనివారం వాళ్ళు విశ్రాంతి దినం కనుక సబాత్ దినం వచ్చింది, అనగా సబాతు సాయంకాలం, అనగా శనివారం సాయంత్రం జరిగిన ఇన్సిడెంట్ అని చెప్పుకోవాలి. వి వెంట్ అవుట్ సైడ్ ద గేట్స్ ఆఫ్ ది సిటీ టు ద నియర్ బై రివర్. ఇక్కడ పక్కనే నది ఉంది, ఆ సాగర తీరం లేదా స్రవంతి తీరం, ఆ రివర్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళాం. మేము నదీ తీరం దగ్గరికి వెళ్ళాం, పట్టణంలో ఉన్నాం.
ఆ కాంక్రీట్ జంగిల్లో నుంచి కొద్దిగా ప్రశాంతత కోసం వచ్చినట్టుగా మేము అలా వచ్చాం. ఫర్ దేర్ అపియర్ టు బి ఎ హౌస్ ఆఫ్ ప్రేయర్ అండ్ వర్షిప్ దేర్. అక్కడేదో చిన్న సెటప్ ఏదో కనిపిస్తుంది, ఒక ప్రార్థన గది, ప్రార్థన జరిగేటట్టు అనిపిస్తుంది. మాకు శనివారం కదా ఎక్కడో చోట ప్రార్థన చేయాలి కదా, సునగోగ్ లాంటిది, సమాజ మందిరం లాంటిది. సిట్టింగ్ ఆన్ ద రివర్ బ్యాంక్ వి స్ట్రక్ అప్ ఏ కాన్వర్జేషన్ విత్ సమ్ ఆఫ్ ది ఉమెన్ హూ హ్యాడ్ గాదర్ దేర్. అనుకోకుండా అక్కడికి వెళ్ళాము. వెళ్ళి అక్కడ కూడుకున్న స్త్రీలతో, వర్తకులు కావచ్చు, వినియోగదారులు, కస్టమర్లు కావచ్చు, షాప్ వాళ్ళు కావచ్చు, క్రయ విక్రయములు చేసేవారు ఎవరైనా కావచ్చు, వాళ్ళతో మేము మాట్లాడాం. అక్కడ ఎవరు పురుషులు లేరా అంటే పురుషులు ఉన్నారు. ఎందుకో మరి అమ్మా ఇక్కడ ప్రార్థన జరగదా? ప్రార్థన జరిగే అవకాశం లేదు. శనివారం మీరు ఎవరు ప్రార్థనకి వెళ్ళరా? ఈ మాట చెప్పినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, అక్కడ ఒక సమాజ మందిరం లేదు. టౌన్లో కూడా వెతికినప్పుడు సమాజ మందిరం లేదు. సమాజ మందిరం లేదు అంటే దాని అర్థం జూయిష్ పాపులేషన్ అక్కడ తక్కువ ఉందని అర్థం చేసుకోవాలి. అంటే కనీసం 10 మంది పురుషులు ఉంటే అక్కడ ఒక సమాజ మందిరాన్ని వాళ్ళు స్థాపించుకోవచ్చు. 10 మంది పురుషులు కూడా లేకపోవడం విచారకరం. పురుషులేమో బోల్డ్ మంది ఉన్నారు, ప్రభువును విశ్వసించిన పురుషులు లేరు. అది సమస్య. సొదొమ గొమొర్రాలో బోల్డ్ మంది ఉన్నారండి, లక్షలాది మంది ఉన్నారు. కానీ వాళ్ళలో నీతిమంతులైన వాళ్ళు 10 మంది కూడా లేరు. 10 మంది లోపే. లోతు భార్య, లోతు 2 కుమారులు, 4. లోతు భార్య ఉపస్తంభమైంది అనగా 3. కాబోయే అల్లుళ్ళు డ్రాప్ అయిపోయారు, విత్డ్రా అయిపోయారు. వాళ్ళు వద్దని మేము రాలేము, మేము మీ మూమెంట్స్లో, మేము మీ యొక్క సిల్లీ స్టెప్స్లో మేము పార్టిసిపేట్ కాలేము, సారీ అని వాళ్ళు వెనక్కి తిరిగారు. ఓకే, నో ప్రాబ్లం. గమనించాల్సిన విషయం, నేను ఇప్పుడు అది ఎందుకు చెప్పానంటే, పట్టణంలో బోల్డ్ మంది ఉన్నారు. దేవదూతలను విశ్వసించిన వారు లేదా లోతు చెప్పిన సందేశాన్ని విశ్వసించిన వాళ్ళు తక్కువే. గాడ్స్ మెసేజ్ వినేవాళ్ళు తక్కువే, లోబడేవాళ్ళు తక్కువే. మేము ప్రకటించిన దాన్ని ఎవరు నమ్మారు? మేము తెలియజేసిన దాన్ని ఎవరు నమ్మారు? ఎవరు నమ్మడం లేదు. అదే మా ప్రాబ్లం. నో వన్ ఈజ్ బిలీవింగ్ అస్. మమ్మల్ని నమ్మాల్సిన అవసరం, మా దేవుడినైనా, మా దేవుని సువార్త నమ్మొచ్చు కదా అనేది అక్కడ ఉన్న పాయింట్. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయము, మన సమయం లేదు కనుక మనం త్వరగా ఆలోచిద్దాం. అనగా సమాజ మందిరపు స్థాయిలో యూదా యొక్క పాపులేషన్, లేదా వేరొక ప్రాంతంలో ఉందేమో, లేదా ఆ నదీ తీరంలో అక్కడ లేదేమో. ఇదేంటో మా చర్చ్ లాగా ఉంది, ఏంటిది? చర్చ్ కాదండి, ఇల్లేనండి. నెల్లూరు పట్టణంలో కపాడిపాలెం వెళ్తే ఇల్లేవో చర్చ్ లేదో అర్థం కాదు. ప్రతి ఇంటి మీద వాక్యాలు రాసి ఉంటుంది, చర్చ్ ఏమో అనిపిస్తుంటుంది మనకు. ఉన్నాయి ఒక 50 దాకా, 50 పైనే. ప్రతి గృహము కూడా ఆరాధనాలయమే. తండ్రి, తల్లి, బిడ్డలు వాళ్ళు కలిసి ప్రార్థన చేసుకోవాలి. ఇల్లు కూడా ప్రార్థనా మందిరంలాగా ఉండాలి. మనమే ప్రార్థనా మందిరం, మన ఇల్లు కూడా ప్రార్థనా మందిరం. మనకు సపరేట్గా ఒక ప్రార్థనా మందిరం, మనందరం, మీరు, నేను, మనలాంటి కొన్ని ఫ్యామిలీస్ కలుసుకునే ప్రార్థనా మందిరాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. మనం ఆలోచిస్తున్నట్టు విషయాల్లోకి వచ్చేద్దాం. అక్కడ రాయబడిన మాట, అక్కడ ప్రార్థన జరుగును అనుకుని, కానీ ప్రార్థన జరగలేదు. అనుకున్నవన్నీ జరుగుతాయని గ్యారంటీ లేదు. అక్కడికి వచ్చి కూర్చుండి కొద్ది రిలాక్స్ అయ్యాం. కూర్చోండి. ఆ సాయంత్రపు చల్లని గాలులు పీలుస్తూ, ఆ సూర్యుడు అస్తమించేటువంటి సమయంలో, ఆ గోధూళి వేళలో, ఆ నదీ తీరానికి ప్రజలందరూ వస్తున్న సమయంలో, వేటకు వెళ్ళినటువంటి దోణులు తిరిగి వస్తున్న సమయంలో, ఇటువంటి ఒక అట్మాస్ఫియర్, ఒక బ్యాక్గ్రౌండ్, రివర్ బ్యాక్గ్రౌండ్, ఆ నదీ తీరంలో లూదియాను గురించి మనం ఆలోచిస్తున్నాం. ఇక్కడికి వచ్చి అక్కడికి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడి, స్త్రీలతో మీకేం పని? స్త్రీలతో మాట్లాడడం ఏంటి? పురుషులతో మాట్లాడుచుంటిమని కాదు. నేను పురుషుని కాబట్టి పురుషులతోనే మాట్లాడతాను. వాళ్ళు పురుషులైనప్పటికీ, పురుషాధిక్య సమాజం అయినప్పటికీ ఆ రోజుల్లో ఇటువంటి కండిషన్స్ ఉన్నాయి. స్త్రీలతో మాట్లాడడానికి వీల్లేదనే కండిషన్.
అయినప్పటికీ తెగించి సామాజిక కట్టుబాట్లను అధిగమించి సోషల్ ఫార్మాలిటీస్నికి బియాండ్గా నేను స్త్రీలతో మాట్లాడుతున్నాను. యోహాను సువార్త 4:27 మనం గమనిస్తే, పట్టణానికి వెళ్ళి ఆహారం తీసుకొచ్చిన ప్రభు యొక్క శిష్యులు 12 మంది లేదా 11 మంది యోహాను యేసు ప్రభు దగ్గరే ఉన్నాడు అనుకుంటే, వాళ్ళు వచ్చి చూసినప్పుడు, నీకేం కావాలి, ఈ స్త్రీతో ఎందుకు మాట్లాడుతున్నావు, ఈమెతో మాట్లాడాల్సిన అవసరం ఏంటి, ఏమైనా బ్యాడ్ క్యారెక్టర్ కలిగిన స్త్రీ లాగుంది, ఆమె చూపులో తేడా ఉంది, ఏదో దాని ఏమతో ఎందుకు మాట్లాడుతున్నావని ఎవరు అడగలేదంటే తెగించలేదు అని కూడా అర్థం చేసుకోవచ్చు. అడగలేదు. ఇప్పుడు వీళ్ళని కూడా అడిగేవాళ్ళు లేరు. వీళ్ళు మాట్లాడుచుండిరి. మాట్లాడడం, అది మన టైటిల్. మాట్లాడడం మంచిదే, మాట్లాడడం వరమే. మౌనంగా ఉండడం కూడా అంతకు మించిన వరమే. మాట్లాడాల్సినప్పుడు మాట్లాడాలి, మౌనంగా ఉండాల్సినప్పుడు మౌనంగా ఉండాల్సినప్పుడు మాట్లాడడం తప్పు, మాట్లాడాల్సినప్పుడు మౌనంగా ఉండడం తప్పు. ప్రతిదానికి సమయం కలదు. దేవుడిని ప్రేరేపించిన కొలది నువ్వు మాట్లాడచ్చు, దేవుడిని ప్రేరేపించిన కొలది మౌనంగా ఉండొచ్చు. మౌనము అయినా మాట అయినా అంగీకార యోగ్యంగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు ఏం మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు, మాట్లాడడానికి కారణం ఏంటి? 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, పౌలు మాట్లాడాడు, లేదా డాక్టర్ గారు మాట్లాడారు, ఏమా నీకేదో చెయ్యదో నొప్పిగా ఉన్నట్టుంది, గడ్డ ఏదో వచ్చినట్టుంది అని మెడికల్ పరంగా ఆ కోణంలోకి వెళ్ళి, అమ్మ నీళ్ళు ఇస్తావా అని యేసుప్రభు మాటల్లో దించినట్లుగా ఏ విధంగా వాళ్ళు వాళ్ళ దగ్గరికి రీచ్ అయ్యారో మనకు తెలియదు. ఇంచుమించు చెరసాల నుంచి విడుదల పొందినటువంటి ఫిలిప్పీ పట్టణములో కొన్ని రోజులుగా ఉంటున్నటువంటి 2 లేదా 4, అనగా పౌలు, సీలో, లేదంటే పౌలు, సీల, తిమోతి, డాక్టర్ గారేమో, వీళ్ళు 4 కలిసి ఉన్నారు అక్కడ. ఏదో ఒక రీతిగా అక్కడ వాళ్ళు కాన్వర్జేషన్ స్టార్ట్ అయింది. అలా జరగడానికి కారణం ఏంటి? అపోస్తల కార్యములు 13:9-10 మనం గమనించినట్లయితే, పౌలు అనబడినటువంటి సౌలు చాలండి అతనితో మాట్లాడాడు, అతన్ని గద్దించాడు. ఒకటి, అతనితో మాట్లాడడానికి కారణం, గారడి వానితో మాట్లాడడానికి, సార్సరర్తో మాట్లాడడానికి కారణం, ఎలుమా అనేటువంటి గారడి వానితో, అధికారిని విశ్వాసము నుంచి మళ్లించాలని ప్రయత్నం చేసినటువంటి గారడి వానితో మాట్లాడడానికి కారణం పరిశుద్ధాత్మ నింపుదల. మాట్లాడేటప్పుడు పరిశుద్ధాత్మ నింపుదలతో మాట్లాడాలి. పరిశుద్ధాత్మ నింపుదల కలిగి మాట్లాడడం అంటే పరిశుద్ధాత్మ ప్రేరణను బట్టి మాట్లాడడం అని అర్థం. స్త్రీలతో మనం మాట్లాడేది ఏంటి? అమ్మో వాళ్ళకి మనకు దూరమే కదా, మనం పరిశుద్ధులం కదా, వాళ్ళతో మాట్లాడడానికి వీల్లేదు అనే ఫీలింగ్ రాకుండా, కొంతమంది టచ్ మీద అన్నట్టు మళ్ళీ ఇలా టూ మచ్గా ఉంటారు. మాట్లాడడంలో తప్పేం లేదు, ఆ మాటలు గాడి తప్పడంలో తప్పు అయిపోతుంది. ఆ మాటలు వేరు విధంగా వెళ్ళిపోతే సమస్య. వాళ్ళు ఇక్కడ చక్కగా 4 ఉన్నారు, 1కి 2 ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకటి, పరిశుద్ధాత్మ నింపుదలను బట్టి మాట్లాడారు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 14:1 వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. చాలండి. రెండో విషయం మనం ఆలోచిస్తున్నాం, మాట్లాడాలి. మాట్లాడకపోతే ఎలాగా? మౌనంగా ఉంటే ఎలాగా? మీరెవరండి, ఎందుకు వచ్చారండి, మేము లేడీస్ ఉంటుండగా అని వాళ్ళు అంటారో లేదో మరి తెలియదు. ఇది పరిచర్యలో భాగం కాబట్టి మాట్లాడాలి. మాట్లాడడం అనేది ఇస్ అ పార్ట్ ఆఫ్ యువర్ మినిస్ట్రీ. కొన్నిసార్లు పాస్టమ్మలు మాట్లాడినప్పుడు ఇంకా పాస్టరే మాట్లాడాలి. పాస్టర్లు మాట్లాడుతున్నారని పాస్టమ్మలు తప్పు పడడం అది కరెక్ట్ కాదు. ఎందుకు చెప్తున్నాను? జరుగుతున్న విషయాలు నేను చెప్తున్నాను. ఒకటి, పరిచర్య అని భావించారు కాబట్టి మాట్లాడారు. అక్కడ తేటగా బోధించారు అని రాయబడింది. 9:27 ధైర్యంగా బోధించారు, ధైర్యంగాను తేటగాను బోధించారు, విత్ క్లారిటీ అండ్ విత్ బోల్డ్నెస్. మేము మాట్లాడుచుంటిమి అని రాయబడింది. ఏం మాట్లాడారు అనే దాని గురించి మనం ఆలోచిస్తే, పరిశుద్ధాత్మ నింపుదలను బట్టి ఏదో మాట్లాడారు, సువార్త మాట్లాడారు, పరిచర్య అని భావించడాన్ని బట్టి వాళ్ళు మాట్లాడారు. మూడో విషయము అపోస్తల కార్యములు 18:9
అనగా ప్రత్యక్షతను బట్టి. నువ్వు మాట్లాడవయ్యా, నువ్వు మాట్లాడదలుచుకోలేదు, రేపటి నుంచి వేరే ఊర్లో మాట్లాడదాం అనుకున్నావు, ఇక్కడే మాట్లాడు, నువ్వు ఉన్న చోటే మాట్లాడు. ప్రత్యక్షతను బట్టి మాట్లాడాలి. ఆమెకు ప్రత్యక్షత, బాలయేసును చూసింది ఆమె. అందుకని లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఆమె దేవాలయానికి వచ్చిన ఆ గడియలోనే ఆమె వచ్చి, ఆమె కూడా దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తున్నట్టు స్త్రీ విమోచన కొరకు కనిపెట్టుకుని వారందరితో మాట్లాడింది అని ఆ వృద్ధురాలు గురించి, అన్నమ్మల గురించి రాయబడింది. ప్రత్యక్షతను బట్టి. ఒకటి, పరిశుద్ధాత్మ నింపుదలను బట్టి మాట్లాడాలి. రెండోది, ప్రభు పరిచర్య అని భావించి మనం మాట్లాడాలి. మూడోది, ప్రత్యక్షతను బట్టి ప్రార్థించాలి. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనాలు. విశ్వసించాను కాబట్టి మాట్లాడితినని అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారమై ప్రభువైన యేసును లేపిన వాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము కనుక మాట్లాడుచున్నాము. విశ్వాసం లేకపోతే నేను మాట్లాడను. ప్రభు నాకు విశ్వాసం ఇచ్చాడు, విశ్వాసపు ఆత్మనిచ్చాడు, విశ్వాస వరాన్ని ఇచ్చాడు, విశ్వాస ఫలాన్ని ఇచ్చాడు, అందుకని నేను మాట్లాడుతున్నాను. విశ్వసించుతునే కనుక ప్రభునందున్న విశ్వాసాన్ని బట్టి, ప్రభు ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి మనం మాట్లాడాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో క్షేమాభివృద్ధి కలుగునట్లు మాట్లాడాలని రాయబడింది. కొలసీ పత్రిక 4వ అధ్యాయంలో రాయబడింది కృపా సహితముగా ఉండాలి మీ సంభాషణ. అనగా మనం మాట్లాడుతుంటే ఏదో సుత్తి మాట్లాడినట్లుగా, సోది మాట్లాడినట్టుగా, వ్యర్థమైన మాటలు మాట్లాడేవాళ్ళుగా కాదు, కానీ మాట్లాడడాన్ని గురించి, పౌలు శీలలు మాట్లాడడం గురించి, ఇలా మాట్లాడి అనేకులను ప్రభు దగ్గరికి నడిపించడానికి ప్రభు మనందరికీ సహాయము చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.